హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న అతిరథ మహారథులంతా కలిసి రెండు పార్టీలకు సంబంధించిన జెండాలు కలిపే పండుగతో రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ అంతే భారీగా అటర్ఫ్లాప్ అయిన సందర్భం మనం చూసినాం. సరే, దానికి సంబంధించిన రివ్యూ ఇంకో స్టోరీలో చెప్పుకుందాం. కానీ ఈ సభలో జెండాలు కలిపే పండుగలో నారా లోకేష్ ఎందుకు కనిపించలేదు అన్నది మన స్టోరీ లైన్. వాస్తవానికి అంటే యువగలం సభతో 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన నారా లోకేష్ పార్టీని ఎందుకు లిఫ్ట్ చేయలేకపోయిండు, పార్టీకి ఎందుకు బూస్టప్ చేయలేకపోయిండు అన్నదానికి ఎన్నో కారణాలు. ఈ టైంలో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ పూర్తిగా నిద్రాణ స్థితిలోకి శవాసనం వేసిన తరుణంలో పవన్ కళ్యాణ్ ఆ పార్టీని లిఫ్ట్ చేసిన తీరు అంతా ఆంధ్రప్రదేశ్ కళ్ళ ముందుంది. సరే, ఇట్లాంటి టైంలో నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా, కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం జాతీయ పార్టీ భూగోళం పార్టీకి కాబోయే ముఖ్యమంత్రిగా ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది టీడీపీ క్యాడర్, దాంతోపాటు జనసేన క్యాడర్ సైతం. ఇట్లాంటి కీలకమైన సమావేశానికి నారా లోకేష్ ఎందుకు డుమ్మా కొట్టిండు అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఒకసారి ఆ విజువల్స్ కనుక చూస్తే టీడీపీలో అండ్ జనసేనలో కీలక నేతలంతా వచ్చి ఇట్లా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలలో ర్యాంప్ వాక్ చేసినట్టు దాన్ని కాపీ కొట్టేలాగా ఉమ్మడిగా క్యాట్ వాక్ చేస్తూ ఇట్లా అందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేసిరు. మరి ఇంతటి కీలకమైన సన్నివేశంలో నారా లోకేష్ ఎందుకు కనిపించలేదు? పవన్ కళ్యాణ్ వస్తే తాను రానన్నాడా, లేకపోతే లోకేష్ కనుక వస్తే నేను రానని పవన్ కళ్యాణ్ చెప్పిండా? ఏం జరిగింది? జెండాలు కలిసినాయి కానీ మనసులో కలయిక జరగలేదు అన్నదానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. ఇక దీనిలో పవన్ కళ్యాణ్ అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, పెద్ద పెద్ద డైలాగులు. దాని మీద ఇంకొక స్టోరీలో మాట్లాడుకుందాం. కానీ ఇంత కీలకమైన సమావేశంలో నారా లోకేష్ ఎటుపోయిండు? ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఈ జెండా ఆవిష్కరణ సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటో తప్పిస్తే టీడీపీ ఆవిర్భావానికి కృషి చేసిన తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టిన యుగ పురుషుడు, అంతటి గొప్ప క్యారెక్టర్గా భావించే భారతరత్న అవార్డు ఇప్పించాలని తహతహలాడే చంద్రబాబు ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు బొమ్మ ఎందుకు కనిపించలేదు? సో దీనిలో ఇంకొక కీలకమైన సన్నివేశం ఏంటంటే నా జెండా నువ్వు పట్టుకో, నీది జెండా నేను పట్టుకుంటా, నాది నువ్వు ఊపు, నీది నేను ఊపు నా సీను చాలా ఆసక్తికరంగా మారిందనమాట. దీనికి కేరింతలు అనమాట. సో ఇట్లా నడిచిందనమాట ఈ జెండా పండుగ. మొత్తం మీద లోకేష్ అలిగినట్టు చంద్రబాబు మొత్తం పవన్ కళ్యాణ్కు హై ప్రయారిటీ ఇవ్వడం లోకేష్కి ఎంత మాత్రం నచ్చలేదు కాబట్టి ఈ సభకు రాలేదన్న డిస్కషన్ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మరి లోకేష్ ప్రయత్నం ఏంది? ఆయన అంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్తో కలిసి ఏమైనా క్యాంపెయిన్ చేస్తాడా? అసలు ఈ కూటమి విజయం సాధించే అవకాశం ఉందా? మొత్తం మీద అంటే క్యాడర్ క్షేత్రస్థాయిలో రెండు పార్టీల క్యాడర్ కలిసి వస్తుందా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇది జెండా పండుగలో నారా లోకేష్ మిస్సింగ్కు సంబంధించిన స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.